వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మావోయిస్టు అగ్రనేత గణపతి ఆచూకీ భద్రతా బలగాలకు గణపతి కగార్ రాడార్లో పడిపోయారు. చుట్టూ భద్రతా వలయం ఇప్పుడు చుట్టుముట్టే. గణపతికి సంబంధించి అమిత్ షా కీలక ఆదేశాలు ఇచ్చారు. గణపతి అబూజ్మడ్లోనే ఉన్నారు. నిజంగానే భద్రతా బలగాలకు గణపతి ఆచూకీ తెలుసు. గణపతిని సజీవంగా పట్టుకోవాలనే ఆలోచన కేంద్రానికి ఎంత మాత్రం లేదా? ఆపరేషన్ కగార్ గణపతి ఇరుక్కుపోయారా? డేంజర్లో గణపతి. మావోయిస్టు పార్టీ అగ్రనేత, మావోయిస్టు మాజీ దళపతి గణపతికి సంబంధించి ఆందోళనకరమైన వార్తలు వినవస్తున్నాయి. గణపతి ఆపరేషన్ కగార్లో చిక్కిపోయారని తెలుస్తోంది. ధ్రువపడుతున్న వార్తల ప్రకారం గణపతి ఆచూకీ భద్రతా బలగాలకు తెలిసిపోయింది. గణపతి అబూజ్మడ్లోనే ఉన్నారట. ఎట్టి పరిస్థితుల్లో గణపతిని టార్గెట్ చేయాలని భద్రతా బలగాలు ముందుకు దూసుకుపోతున్నాయి. గణపతికి సంబంధించి కేంద్రం కూడా కీలకమైన ఆదేశాలు జారీ చేసిందట. మావోయిస్టు అగ్రనేతలు ఎవరిని సజీవంగా పట్టుకోవడానికి వీల్లేదు, అవసరం కూడా లేదు. వాళ్లను స్పాట్లోనే ఖతం చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిందట. ఇప్పటికే పలువురు మావోయిస్టు అగ్రనేతలను సైన్యం పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా గణపతి రాడార్లోకి వచ్చేశారట. అబూజ్మడ్లోనే గణపతి ఉన్నట్లు భద్రతా బలగాలకు స్పష్టమైన సంకేతాలు అందాయి. గణపతి ఎక్కడున్నారో వాళ్ళకి తెలిసిపోయింది. అత్యంత ఆధునిక టెక్నాలజీ సహాయంతో అబూజ్మడ్ను చుట్టుముట్టి ఆపరేషన్ కగార్ కొనసాగిస్తున్న భద్రతా బలగాలకు ఒక్కొక్కరుగా మావోయిస్టు అగ్రనేతలు చిక్కుతున్నారు, ఎన్కౌంటర్లో బలవుతున్నారు. ఇప్పుడు తాజాగా గణపతి రాడార్లకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్రం కూడా దీనిపై భద్రతా బలగాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేసిందట. గణపతిని సజీవంగా పట్టుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని. అయితే గణపతి అబూజ్మడ్లోనే ఉన్నట్టు స్పష్టమైన ఆధారాలు దొరికాయి. అయితే గణపతి ఆరోగ్యం ఎంత మాత్రం బాగాలేదట. ఆయన పూర్తిగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు, ఎక్కువగా నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో గణపతికి ఎలాంటి వైద్య సహాయం అందకుండా అబూజ్మడ్ను చుట్టుముట్టిన భద్రతా బలగాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. బయట నుంచి ఎలాంటి వైద్య సహాయం అడవుల్లోకి వెళ్లకుండా ఇప్పటికే మావోయిస్టులకు ఎలాంటి ఆహార పానీయాలు కానీ, మందులు కానీ, వైద్య సదుపాయాలు కానీ అందకుండా అబూజ్మడ్లో ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్న సైన్యం అన్ని రకాల దిగ్బంధనం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ దశలో గణపతి పరిస్థితి ఏమాత్రం బాగాలేదట. ఆయన అల్జీమర్తో, షుగర్ వ్యాధితో, కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు, నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయన్ని ఎర్ర సైన్యం కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఇలాంటి పరిస్థితిలో ఆపరేషన్ కగార్ పేరుతో నిర్బంధం పెరిగిపోయింది. అబూజ్మడ్ను ఒక్కొక్క ప్రాంతంగా సైన్యం స్వాధీనం చేసుకుంటోంది. అబూజ్మడ్ అడవుల్లోనే, ఎప్పుడూ లేనట్టుగా అబూజ్మడ్ అడవుల్లోనే సైన్యం క్యాంపులు నిర్వహించి మావోయిస్టుల కదలికపై పూర్తిస్థాయి నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే అనేక చోట్ల మందు పాత్రలు వెలికి తీస్తూ ముందుకు సాగుతూ బలగాలు ఎదురుపడ్డప్పుడు, ఎర్ర సైన్యం ఎదురుపడ్డప్పుడు ఎన్కౌంటర్లు కొనసాగిస్తూ సైన్యం ముందుకు పోతుంది. మార్చి 31 లోపల దేశంలో నక్సలైట్లే ఉండకూడదని అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగానే భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి. మరి గణపతి పరిస్థితి ఏంటి? గణపతి ఒక్కరే కాదు, మావోయిస్టు అగ్రనేతలందరినీ మట్టు పెట్టాలని సైన్యం కృతనిశ్చయంతో ఉంది. కేంద్రం స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చింది. ఇందులో భాగంగానే ఎర్ర సైన్యం తమ అగ్రనేతలను ఎలా కాపాడుకుంటుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఒక్కొక్క ప్రాంతంగా అబూజ్మడ్పై ఎర్ర సైన్యం పట్టు కోల్పోతుంది. సైన్యం ముందుకు సాగుతోంది. ఈ పరిస్థితిలో మావోయిస్టుల అగ్రనేత, ఒకప్పటి మావోయిస్టు చీఫ్
ఆయన పరిస్థితి ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే గణపతి మావోయిస్టులకు ఆరాధ్య దైవం. ఆయన హయాంలో మావోయిస్టు పార్టీ దేదీప్యమానంగా వెలుగొందింది, ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి చేరింది. మరీ ముఖ్యంగా విదేశీ విప్లవ సంఘాలతో ఇండియాలోని మావోయిస్టు పార్టీకి సాన్నిధ్యం ఏర్పరిచి ఆయుధాలు తీసుకొచ్చి అనేక చోట్ల సమావేశాలు నిర్వహించి విదేశీ పర్యటనలు చేసి మావోయిస్టు చీఫ్ గణపతి పార్టీని బాగా బలోపేతం చేశారు. ఫిలిప్పీన్స్ వంటి దేశాలతోనూ, నేపాల్తోనూ, చైనాతోనూ గణపతి ఇండియన్ మావోయిస్టులకు మంచి సంబంధాలు కుదిర్చారు. వాళ్ళ మధ్య ఒక సారూప్యతను తీసుకొచ్చారు, వాళ్ళ సహకారాన్ని తీసుకున్నారు. ఈ దశలో ఇప్పుడు మావోయిస్టు పార్టీకి ఆయన చీఫ్ కాదు, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో మావోయిస్టు పార్టీ ఆయన్ను కోల్పోవడానికి సిద్ధంగా ఉందా? ఎలాగూ ఉండదు. కంటికి రెప్పలా మావోయిస్టులు గణపతిని కాపాడుకుంటున్నారు. అయితే ఇది ఎంతకాలం? ఒక్కొక్కరుగా అగ్రనేతలు కుప్పకూలుతున్నారు, సైన్యం దూసుకు వస్తుంది. ఇప్పటికే అబూజ్మల్పై సైన్యం పూర్తి స్థాయి పట్టు సాధించలేదు. ఎందుకంటే అది దుర్భేద్యమైన ప్రాంతం, అసలు ఎలా వెళ్ళాలో కూడా తెలియని ప్రాంతం. కానీ సైన్యం పట్టుదలతో ముందుకు సాగుతుంది. ఎర్ర సైన్యం కోటను క్రమక్రమంగా బద్దలు కొడుతోంది. ఇలాంటి పరిస్థితిలో మావోయిస్టు అగ్రనేతల పరిస్థితి ఏంటి? మరీ ముఖ్యంగా గణపతి పరిస్థితి ఏంటి? అసలే అనారోగ్యంతో ఉన్నారు, నడవలేని పరిస్థితి, అల్జీమర్ వ్యాధి, ఎవరిని పెద్దగా గుర్తుపట్టరు. ఇలాంటి పరిస్థితిలో సైన్యానికి గణపతితో అవసరమేంటి? ఖచ్చితంగా వేసేస్తారు. అదే జరుగుతుందని భావిస్తున్నారు. అయితే ఎర్ర సైన్యం మావోయిస్టు అగ్రనేతను, తమ ఆరాధ్య దైవాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది? అబూజ్మల్ పూర్తిగా సైన్యం వశమవుతుందా? ఎర్ర సైన్యం పూర్తిగా అక్కడి నుంచి పారిపోతుందా? ఇదే జరిగితే అగ్రనేతల పరిస్థితి ఏంటని ఇప్పుడు మావోయిస్టు పార్టీకి ఇది ఒక సవాల్గా మారింది.